నమస్తే. పవన్ కళ్యాణ్ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ ఒక కొత్త అధ్యయనాన్ని లిఖించాడని చెప్పాలి. ఎందుకంటే మొన్నటిదాకా సనాతన ధర్మం అనే ఒక లైన్ తీసుకున్నాడు. మొత్తం రాజకీయం పవన్ కళ్యాణ్ చుట్టూనే నడిచింది. దాని తర్వాత పల్లె పండుగలని ప్రతి గ్రామ పంచాయతీకి నిధులు ఇచ్చి రోడ్లు వేయడానికి కారకులయ్యాడు. అన్ని గ్రామాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు వినపడింది. మళ్ళీ ఇప్పుడు ఎవరైతే తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ కావచ్చు, టీడీపీ అధికారంలో ఉన్నా లేకపోయినా, వైఎస్ఆర్సీపీ ప్రధానంగా అధికారంలో ఉన్నప్పుడు ఎవడైతే సోషల్ మీడియాలో అసభ్యంగా మాట్లాడి నన్ను ఎవడేం చేయగలడే, ఎవ్వరు ఏమి చేయలేరు, నాకు ప్రభుత్వం అండ ఉందని రెచ్చిపోయి కార్యకర్తలను దూషించడం కావచ్చు, మార్ఫింగ్ ఫోటోలు పెట్టడం కావచ్చు, కుటుంబ సభ్యులను దూషించడం కావచ్చు, ఇలా చేసిన వారికి ఇప్పుడు పోలీసు ఉచ్చపోయిస్తున్నారు. దానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్.